ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నాడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని నకరికల్ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు PMJF లయన్ డాక్టర్ మోహన్ రెడ్డి యానల గారు 76వ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ అధ్యక్షులు లయన్ బి ప్రకాష్ రావు పతాకావిష్కరణ చేశారు. ట్రస్ట్ చైర్మన్ MJF ఎన్ రామ్మోహన్ రావు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి లయన్ యల్లపరెడ్డి, యాదగిరి రెడ్డి, కోశాధికారి MJF లయన్ కందాల లక్ష్మీనారాయణ రెడ్డి, లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ MJF లయన్ కందాల పాపిరెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు లయన్ పానల రామరెడ్డి, లయన్ పోతుల రాములు, MJF లయన్ కృష్ణమూర్తి, MJF లయన్ డాక్టర్ సూర్యకుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి లయన్ ఎన్ సూర్యచంద్రరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ నవ్య అధ్యక్షురాలు MJF లయన్ రమాదేవి, కార్యదర్శి MJF లయన్ డి పద్మజ, కోశాధికారి లయన్ వై రఘునమ్మ, లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ డాక్టర్ ఆర్ వీరబ్రహ్మం, లయన్ ఎర్ర శంభులింగారెడ్డి, లయన్ జి నారాయణ, లయన్ దుస్సా సత్యనారాయణ, లయన్ వరకాంతం నారాయణ రెడ్డి, లయన్ ఏ వెంకటేశ్వర్లు, లయన్ కోటగిరి రమేష్, లయన్ మునీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. మరి ఈ కార్యక్రమాన్ని కొబ్బరికాయతోటి డాక్టర్ మోహన్ రెడ్డి వ్యవస్థాపక ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షుడు PDG డాక్టర్ మోహన్ రెడ్డి గారిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. పక్కన గ్లాస్ పెట్టుకోండి, గ్లాస్ పెట్టండి. जय भारत माता की जय. దెబ్బకి అయితే ఇక్కడ దెబ్బకి ఎల్లవేళ తన సహకారం అందిస్తూ ఇతరుల నుంచి సహకారం అందింపజేస్తున్నటువంటి మన ప్రముఖ ఉద్యోగం కోటగిరి రమేష్ గారు చరిత్ర చెప్పడానికి రాజ్యాంగం నమస్కారం. సందర్భంగా మనం జెండా పండుగను మన ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ గారి జెండా ఆవిష్కరించి కోరుతున్నాం. రైట్ సరిపోయింది. కొంచెం జాగ్రత్తగా ఇబ్బంది అవుతుంది. తరంగా తవ శుభ నామే జాగే జాగే జయ తవ జయ గాదా జయ 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 హే. త్రివర్ణములు ధరించి స్వరాజ్యము జెండా జెండాలవిగో కనుడి ఈ జెండా క్రిందేగా సూర్య మాతా ప్రాణం స్వతంత్ర వీర బలిదానం తుపాకి కాల్పుకు గుండెల్ ఫిరంగి పేల్పుకు కండల్ జాతీయ జెండాలవిగో కనుడి. ప్రెసిడెంట్ ప్రకాష్ రావు గారు, లయన్ మిత్రులు అందరికీ
రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రండి రండి అందరు రండి. 1947లో 2 నిమిషాలు మనకి 15 ఆగస్టు నాడు మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం మన కాన్స్టిట్యూషన్ లేదప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్నే మనం ఫాలో చేయటం. రాధాకృష్ణన్, అంబేద్కర్, ఇంకా చాలామంది పెద్దలు, మహాత్మా గాంధీ వీళ్ళందరూ కలిసి మరి ఒక కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయటం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్నే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాము. ఆ కాన్స్టిట్యూషన్లో ఏముంటుందంటే భారతీయులందరూ సమానమని ఉంటుంది. అంతేకాకుండా వారికి అందరికీ లిబర్టీ అనేది ఉండాలి, ఈక్వాలిటీ అనేది ఉండాలి, జస్టిస్ అనేది కూడా ఉండాలి. అక్కడ ఏమి క్యాస్ట్ కానీ లేకపోతే మరి క్యాస్ట్ తీసుకోండి, వేరే విధంగా ఏదైనా సరే అందరూ సమానమే అని ఈ సందర్భంగా మరి మనం ఈరోజు ఒక మంచి రిపబ్లిక్ డే సందర్భంగా అందరం చాలా సంతోషంగా మరి రిపబ్లిక్ డేని భారతదేశం మొత్తంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మరి ప్రెసిడెంట్ ఢిల్లీలో పరేడ్గా ఉంటుంది. మనం చూస్తే చాలా వరకు ఆర్మీ వింగ్స్ అన్నీ, డిఫెన్స్ వింగ్స్ అన్నీ, ఆర్మీ కానివ్వండి, తర్వాత ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఒక పరేడ్, ఆ పరేడ్ చూడటం నిజంగా చాలా ఆనందంగా ఉంటుందని మనకు తెలుసు. ఆ తర్వాత కూడా అదేవిధంగా కొన్ని ఎనిమల్స్, తర్వాత క్యామెల్ కానివ్వండి, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి ఈ జెండాని అన్ఫర్డ్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా మరి పరేడ్, మరి ఈ అవార్డ్స్లలో ముఖ్యంగా సివిలియన్ అవార్డ్స్ ఉంటాయి, అదేవిధంగా స్పోర్ట్స్ అవార్డ్స్ కూడా ఉంటాయి, ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ప్రతి స్టేట్లో కూడా మరి గవర్నర్ గారు అదేవిధంగా సైల్యూట్ చేయటం మరి ఈ రోజుని గుర్తు చేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి నిర్వహించినందుకు ఇక్కడ మరి రామ్మోహన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తాడు, ఫోన్లు చేస్తుంటాడు, మెసేజ్లు పెడితే మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ గారికి ధన్యవాదాలు. మరి ఇంకెవరన్నా 76వ గణతంత్ర దినోత్సవానికి వృద్ధాశ్రమానికి ఇచ్చేసినటువంటి దీనికి సభాధ్యక్షుడైనటువంటి ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు గారు, చీఫ్ గెస్ట్ పీడీజీ లైన్ డాక్టర్ యానాల మోహన్ రెడ్డి గారు, మిగిలినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా, ట్రస్ట్ సభ్యులు మరియు క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున వారందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ప్రతి సంవత్సరం కూడా 1 ఆగస్టు 15 ఆ రాజ్యాంగంలో మనకు విధించినటువంటి ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకొని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతో స్వతంత్రం వచ్చిన తర్వాత మార్పులు జరిగినప్పటికీ కూడా ఇంకా ఎన్నో మార్పులు జరగవలసిన అవసరం ఉన్నది. ముందుగా మరి యువత చెడు మార్గంలో పయనిస్తూ ఉన్నది. ఈ యొక్క మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ 15-10 సంవత్సరాల పిల్లల నుంచి మొదలు పెడితే మరి ఎక్కువగా కూడా వాళ్ళ ద్వారా మరి నేటి బాల్య రేపటి మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ అంశాలని పరిగణలో తీసుకొని మన వంతుగా ప్రభుత్వం ఏం చేస్తున్నది కాకుండా ప్రభుత్వాలు ఏం చేసినా వ్యవస్థ మారింది, మొత్తం కూడా మార్చగలుగుతాం తప్ప లేకపోతే మార్చే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ సందర్భంగా ఒకసారి ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవానికి వచ్చేసిన మన లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారికి, మరియు బాణాల రామరెడ్డి గారికి, పోతుల రాములు గారికి, డాక్టర్ వీరబ్రహ్మం, ప్రతి లయన్స్ సభ్యులకు కూడా, మరియు నేవే క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి గారికి, సెక్రటరీ ట్రెజరర్ రఘురమ్మ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలతో మనం ఈ సంవత్సరం వృద్ధాశ్రమాన్ని ఇప్పటివరకు మీ అందరి సహకారంతో ఇప్పటివరకు మనం మంచిగా జరుపుకుంటున్నాము. ఇంకా అందరి సహకారంతో ఈ సంవత్సరం ఇంకా వృద్ధులకు
మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రకారంగా లిఫ్ట్ కోసం కూడా ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఈ వాటర్ మంచినీళ్ళకు అవసరం కోసం సర్పంచ్ గారితో మాట్లాడి చేసి నీళ్ళు, ఎందుకంటే మంచినీళ్ళకు తిప్పలవుతుంది ఫ్లోరిన్ ఇక్కడ ఉండి, దానికి మనం అందరం ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఏదైనా మీటింగ్ అయినప్పుడు కొంచెం కుర్చీలు తక్కువన్నాయి, ఆ కుర్చీల కోసం కూడా మనం అందరు సహకరిద్దాం. ఇప్పటివరకు మనము సోలార్ 3 కిలోవాట్ విద్యుత్తుని ప్లాంట్ నిర్మించుకున్నాము మనం. అదేవిధంగా చుట్టూ ఫెన్సింగ్ కోతుల బాధ లేకుండా చుట్టూ ఫెన్సింగ్ కూడా చేసుకున్నాము. వాటర్ ట్యాంకు, ఫ్రిడ్జ్, అదేవిధంగా వాషింగ్ మిషను, ప్రతి ఒక్కటి కూడా మనం వీలున్నంత వరకు మనం వృద్ధులకు అవసరం ఉన్న సహకారాన్ని అందరి సభ్యుల సహకారంతో మనం ఇప్పటివరకు చేస్తున్నాము. ఇంకా మీరందరూ కనుక సహకరిస్తే వాళ్ళందరికీ ఇంకా మన దగ్గర ఇంకా 65,000 రూపాయలు నిల్వ కూడా ఉన్నాయి, ఇంకా ఒక 60,000 రూపాయలు వచ్చేవి కూడా ఉన్నాయి. మనకు సహకారంతో ఇంకా మంచిగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాం. నమస్కారం. 76వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ వెంకటమ్మ గారు వీరు పూజల శంభయ్య గారికి రిలేటివ్, చాలా రిలేటివ్ కదా. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో గన కీర్తి గలవాడా, గతమెంతో ఘన కీర్తి గలవాడా, వీర రక్తము దారవారవోసిన సీమ, వీర రక్తము దారవారవోసిన సీమ, ఎలనాడు నీదెరా పలనాడు నీదెరా, బాలచంద్రుడు జోడ ఎవరోడోయ్, తాండ్ర పాపయ గూడ నీవోడోయ్, బాలచంద్రుడు జోడ ఎవరోడోయ్, తాండ్ర పాపయ గూడ నీవోడోయ్, నాయకి నాగమ్మ మల్ల మాంబ మల్ల, నాయకి నాగమ్మ మల్ల మాంబ మల్ల, మగువ మాంచాలని తోడబుట్టిన వాళ్ళే వీర, మగువ మాంచాలని తోడబుట్టిన వాళ్ళే వీర వనితలగన్న తల్లేరా.